హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. రేపటికి కొన్ని స్టాక్స్ మనం డిస్కషన్ చేసుకుందామండి. రేపు డేట్ 24 అండి, 24 జూలై 2024 అండి. రేపటికి కొన్ని స్టాక్ డిస్కషన్ చేసుకుందామండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ కాదు, గమనించాలి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి న్యూక్లియస్ సాఫ్ట్వేర్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఇది చూసారా, మనకి ఇది ఒక రెసిడెన్స్ అండి, ఒక రెసిడెన్స్ సైన్ అండి. ఇది మనకి ఈ ఛానల్ చూసినట్టయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ స్టాక్ అనేది మనకి అప్రూవ్మెంట్ వెళ్తూనే ఉంది స్టాక్. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ జోన్ చూసుకున్నట్టయితే అండి, చూడండి, ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ స్టాక్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది పైకి వెళ్తూ ఉందండి. సో మనకి ప్రీవియస్ ఇక్కడ మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో స్టాక్ అనేది ఇక్కడే మనకు కన్స్ట్రక్షన్ అవుతుందండి, వాల్యూమ్స్ కూడా ఇక్కడ బిల్డప్ అవుతున్నాయి. ఈ జోన్ మొత్తం చూసినట్టయితే వాల్యూమ్స్ బిల్డప్ అవుతున్నాయి అండి. సో మేజర్ మనకి ఈ సపోర్ట్ కనుక ఈ రెసిస్టెన్స్ మనకి హిట్ అయితే కనుక ఈ స్టాక్లో ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ అండి. నేను ఎంట్రీ లెవెల్ కానీ ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి, గమనించండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పేవాడిని ఎంట్రీ లెవెల్స్, సెబినాస్ ప్రకారం అది నేను చెప్పట్లేదండి, గమనించండి. ఇది ఓన్లీ నా వ్యూ మీకు షేర్ చేస్తానండి. మీరు కనుక ఎటువంటి బయింగ్ చేయాలంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని మీరు ఓన్గా డెవలప్ అవ్వండి. ఇది మన వీడియోలో ఫస్ట్ స్టాక్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి బిర్లా కేబుల్ అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి, బిర్లా కేబుల్. ఇది కూడా నాకు డైలీ ఫ్రేమ్లో మంచిగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ పైనుంచి మనం ఒక కర్సర్ తీసుకుంటే, ఒక టాప్ టు బాటమ్ లైన్ తీసుకుంటే డౌన్ ట్రెండ్లో ఇది చూసినట్టయితే మనకి కరెక్ట్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ అయితే జరిగిందండి, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి స్టాక్లో. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత స్టాక్ అనేది ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఈ మూమెంట్లోనే ఇక్కడ ఆగి మళ్ళీ బిగ్ క్యాండిల్స్తో మనకి మూమెంట్ పైకి చూపిస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కర్సర్ చూసారా, నేను పెట్టి కర్సర్ చూసారా కనబడుతుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక లైన్ తీసుకుంటే ఇది నేను రాజేష్ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఈ కర్సర్ తీసుకుంటే ఇది ఒక కప్ అండి. మళ్ళీ మనకి ఇక్కడ ఫాలో అయిన సారా ఇది ఇక్కడ నుంచి తీసుకుంటే మళ్ళీ ఇంకొక హ్యాండిల్ ఫామ్ అయిందండి. ఈ కప్ని హ్యాండిల్ ఫామ్ చేసిందండి, కప్ని హ్యాండ్ ఫామ్ చేసిందండి. మనకి ఇప్పుడు ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ జోన్ కనుక క్రాస్ చేసి మనకి ఇక్కడ సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ బిర్లా కేబుల్ అండి, డైలీ ఫ్రేమ్. మనకి ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాత ర్యాలీతో ఉండొచ్చండి. సో ఈ వీడియో మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సాధన నైట్రోచెమ్ అండి. ఇది నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. వీక్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్ ఫామ్ మనకి కనిపిస్తుందండి. స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందండి. మనం డ్రా చేసిన చూసారా, మొత్తం కిందగా చూపిస్తుందండి. సో కింద చూపిస్తున్నా కానీ ఇక్కడ తీసుకుంటే ఇది సపోర్ట్ తీసుకుందండి. ఈ జోన్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత స్టాక్ అనేది ప్రతి వీక్ అండి, ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, ప్రతి వీక్ మనకి పైకి వెళ్తూనే ఉందండి స్టాక్. సో ఇక్కడ చూసినట్టయితే ఈ 3 వీక్స్ నుంచి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి, మంచిగా ఇక్కడ బిల్డప్ అవుతుందండి. మనకి ఈ ఛానల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయడానికి రెడీగా ఉంటుందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయితే ఉండొచ్చండి. అందుకని ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ నేమ్ సాధన నైట్రోచెమ్ అండి, వీక్లీ ఫ్రేమ్. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి
డోనర్ ఇండస్ట్రీస్ అండి. డోనర్ ఇండస్ట్రీస్ ఇది కూడా నేను వీక్లీ తీసుకుంటున్నానండి. ఇది చూడండి, ఇందాక మనం చూసిన స్టాక్ ఏమో డౌన్ ట్రెండ్ ఉందండి. ఇది చూసినట్టయితే అప్ మూమెంట్ ఉందండి. స్టాక్ మనకి ఇలా చూస్తే అప్ మూమెంట్ ఛానల్ కనిపిస్తుందండి. సో అప్ మూమెంట్ ఛానల్లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిందండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్ జరిగిన తర్వాత స్టాక్ అనేది కొంత ర్యాలీ జరిగి మళ్ళీ స్టాక్ అనేది రీటెస్టింగ్ చేస్తుందండి. రీటెస్టింగ్ చేసి ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ మనకి రివర్స్ తీసుకుందండి. స్టాక్ రివర్స్ తీసుకొని ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్కి మనకి టచ్ చేస్తుందండి. ఇక్కడ చూసారా, ఈ క్యాండిల్ క్లోజింగ్, ఈ క్యాండిల్ ఆ ఓపెనింగ్, ఈ రెండు కరెక్ట్ పెట్టుకుంటే మనకి ఈ విక్స్ అనేది కనిపిస్తుందండి. విక్స్ అనేది కరెక్ట్గా మనకి ఫామ్ చేస్తుంది. సో మనకి ఈ స్టాక్ కూడా మనకి మూవ్మెంట్ అయితే పైకి చూపిస్తుందండి. బుల్లిష్ ఉంది. స్టాక్ అయితే స్ట్రెంత్ చూపిస్తుందండి. స్టాక్ నేమ్ డోనర్ ఇండస్ట్రీస్ అండి, వీక్లీ పేర్. సో నెక్స్ట్ స్టాక్ అండి, టీబీజెడ్ అండి. ఇది నేను మంత్లీ తీసుకుంటున్నానండి. మంత్లీ తీసుకుంటున్నాను, గమనించండి. ఈ మంత్లీ ప్రైమ్ తీసుకున్నట్టయితే ఇది చూస్తున్నట్టయితే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ కప్ మనకి అంటే ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ఎండ్ చేస్తే మనకు ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ కప్లో కూడా మనకి ఈ జోన్లో లోపల ఉన్న ఇన్నర్ పార్ట్ చూసుకున్నట్టయితే రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో మనకి కప్ ఫామ్ చేస్తుందండి. సో ఈ జోన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనకి బడ్జెట్ అండి, అంటే ఈ మంత్లీ క్యాండిల్ అండి. బట్ ఒకసారి డైలీ మారుస్తానండి, చూడండి. డైలీ మార్చిన కానీ మీకు ఈ క్యాండిల్ చూసారా, ఈరోజు ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఇప్పుడు డైలీ చేంజ్ చేశాను. ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ మనకి వాళ్ళ బడ్జెట్ అయినా కానీ ఈ స్టాక్ అనేది స్ట్రెంత్ అయితే బాగా చూపిస్తుందండి. సో నేను మళ్ళీ మంత్లీకి వస్తానండి, మంత్లీ ఫ్రేమ్ మారుస్తున్నాను. మంత్లీ ఫ్రేమ్ మార్చానండి. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ కప్ ఇన్నర్ పార్ట్లో కూడా మనకి రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో స్టాక్ అనేది మంచి స్ట్రెంత్లో ఉందండి, మంచి బుల్లిష్లో ఉంది. మనకి మేజర్ పార్ట్ ఏంటంటే ఇది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది హిట్ చేసి పైకి వచ్చిన తర్వాత మంచి ర్యాలీ ఉండొచ్చండి స్టాక్లో. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి నేను రికమెండేషన్ చేయట్లేదు. ఓకే అండి, ఇదండి మన ఒక వీడియో. మీకు ఈ వీడియోలో నేను చెప్పిన స్టాక్స్ మీకు ఏమైనా ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.